అదిగో జ్యోతకొస్తుంది. జమ్మ గెలిచింది. జ్యోతం పాస్ అయింది. రంగమత మా జ్యోతమ్మ పాస్ అయింది. ఇదిగా లక్ష్మి మా జ్యోతం పాస్ అయింది. గెలుస్తావని నాకు తెలిసి జ్యోతమ్మా. భుజమా, బస్తీ వాళ్ళతో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో ఆ శ్రావ్యకి రుచి చూపించావా? నువ్వు గెలవగానే ఆ పొగురుమోతు మొహం తెల్లబోయిందా? నీ కళ్ళల్లోకి సూటుగా చూడలేక తలదించుకుందా? జ్యోతమా, ఆ అహంకారి నిన్ను చదవనీయకుండా చాలా ఇబ్బంది పెట్టింది కదా. నిన్ను ఎలాగైనా ఓడించాలని నిన్ను కష్టాలకు గురి చేసింది. అందుకు సమాధానంగా నువ్వు ఎలా బుద్ధి చెప్పావు? మాటతోనా చేత్తోనా? నీ దెబ్బకి దెమ్మ తిరిగిపోయింది ఆ పిల్లకే. అలా ఏం చేయలేదు రంగా. డబ్బు మదంతో తానే తెలివిగల దాన్ని అని పొగరుతో కన్ను మిన్ను కానకుండా నాతో పందెం కట్టింది ఆ శ్రావ్య. తలకెక్కిన గర్వాన్ని అణచాలి అనుకున్నాను. గెలిచి బుద్ధి చెప్పాను. తనలాగే నేను కూడా చేస్తే నాకు ఆ శ్రావ్యకి తేడా ఏముంటుంది? మా తల్లి, నువ్వు మంచి పని చేశావు. ఒక్కొక్కసారి ఏమీ అనకుండా వదిలేసినంత పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. అక్కడ కూడా వాళ్ళ నాన్న పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని రిజల్ట్స్ మార్చాలని చూసింది. శ్రావ్య వాళ్ళ అమ్మగారు నాకు సపోర్ట్ చేసి న్యాయం గెలిచేలా చేశారు. కూతురికి కాకుండా నీకు అండగా నిలబడిందంటే ఆవిడ మనసు చాలా గొప్పది. జ్యోతమ్మ, నీకు 4 రోజులు రేయింబవళ్ళు పాఠాలు చెప్పి నిన్ను గెలిపించిన మాస్టర్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని ఒకసారి పిలిచి భోజనం పెడదాం. తెగించి గెలవలేని చోట తెలివితో గెలవాలి. మనం బస్తీ ఖాళీ చేయించడానికి అడ్డుపడేది జ్యోతి అని నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు దానికి హెల్ప్ చేసి నా వైపుకు తిప్పుకొని నన్ను పూర్తిగా నమ్మాక జ్యోతి సహాయంతోనే ఆ బస్తీని ఖాళీ చేద్దాం. ఇది నా ప్లాన్. ఏవేం జ్యోతమ్మా?
నిన్ను గెలిపించిన ఆ మాస్టర్ పేరు చెప్తే ఉలుకు పలుకులేదు. మొహాన్ అసలు సంతోషమే లేదు. ఆ మాస్టారు ఎవరు కాదు రంగా, ఆ శ్రావ్య పక్కనుండే మరో డబ్బున్నోడు. బాబు దొరబాబు నీకోసం ఎంత చేశాడా? అమ్మా జ్యోతి, ఏమైంది జ్యోతమ్మకి? సార్ ఇది చెక్ చేశారా సార్? ఓకే ఆర్కే, ఈ ఫైల్ని అర్జెంటుగా మన ఆడిటర్కి పంపించు. ఓకే సార్. సార్, ఆ రాజీవ్ని బస్తీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు కదా, ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు సార్. సర్లే, అదంతా నేను చూసుకుంటాను. ముందు ఈ ఫైల్ని ఓకే సార్. మీరేమో ఫైల్స్ చూస్తూ ఉండండి, కానీ నేను మాత్రం అందరూ చూస్తుండగా సారీ చెప్పాల్సి వచ్చింది. బేబీ, వాట్ హ్యాపెన్? అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? లేదు సర్వేష్, అన్నీ మనం అనుకున్నట్టే ఎలా జరుగుతాయి చెప్పు. కొన్నిసార్లు మనం అనుకోని కూడా జరుగుతాయి. ఏంటి శ్యాము నువ్వు అనేది? బేబీ, అసలేం జరిగిందో నువ్వు క్లియర్గా చెప్పు. ఏం చెప్పాలి డాడీ? ఆ జ్యోతిని ఓడించడానికి మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే మమ్మీ మాత్రం ఒక్క ఫోన్ కాల్తో అన్నిటినీ పాడు చేసింది. అవును డాడీ, మీరు ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే మమ్మీ తనకంటే పైన వాళ్ళకి ఫోన్ చేసి కాలేజ్ కి పంపించింది. అక్క అందరి ముందు సారీ చెప్పడానికి రీజన్ అయింది. శ్యాము, ఏంటిదంతా? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా?